హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పార్టీకి బీఆర్ఎస్కు తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీఆర్ఎస్కు ఇది చాలా పెద్ద దెబ్బ. అనేక మంది నేతలు ఒక్కొక్కరుగా పారిపోతున్న టైంలో, కాంగ్రెస్లో చేరిపోతున్న టైంలో ఆ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి బీఆర్ఎస్కు పెద్ద ఝలకే ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అసలే పార్టీలో లుకలుకలు, ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితిలో పోచారం హ్యాండ్ ఇవ్వడం కేసీఆర్కు మాత్రం పెద్ద షాక్ అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేరాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆయన పిలుపు మేరకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేసీఆర్ మొహం మీదే చెప్పిన కేసీఆర్ ఎంత మాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన నిరాశగా ఉన్నారు. పార్టీ భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. రైతు సమస్యల పరిష్కారానికి మీ సహకారం అవసరం అంటూ ఆయన రేవంత్ రెడ్డి పోచారంను ఆహ్వానించారు. పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి, ఆయన తనయుడికి కూడా పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు శాసనసభ్యుడు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు. మరోవైపు బీఆర్ఎస్లో గగ్గోలు పుట్టింది. ఒక్కొక్కరు జారిపోతున్న టైంలో బీఆర్ఎస్ నేతలు సంయమనం కోల్పోతున్నారు. ముఖ్యంగా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్త రాగానే బాల్కసుమన్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోచారం ఇంటి ముందు ధర్నాకు దిగాయి, గొడవ చేశాయి. ఈ టైంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత కొనసాగింది. అయితే గులాబీ పార్టీ శాసనసభాపక్షం విలీనం దిశగా అడుగులు వేస్తోందా? ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారా? ఇప్పటికీ ఒకరిద్దరు చేరిపోయారు. తాజాగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా చేరిపోయారు. మాజీ సభాపతి ఆయన కూడా పార్టీలో చేరిపోయారు. ఆయన తర్వాత ఎవరు, నెక్స్ట్ ఎవరు? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేస్తాను, అందరినీ పిలుచుకుంటారు అంటూ అందరినీ ఆహ్వానించారు కూడా. ఈ టైంలో ఒక స్పీకర్, మాజీ స్పీకరే బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాజీ స్పీకర్ వెంటే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఎవరు? ఇంకా ఎంతమంది? నిజంగానే శాసనసభాపక్షం, బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుందా? ఈ పరిణామాలన్నీ కేసీఆర్కు పెద్ద సవాల్ వంటివే. పార్టీని కాపాడుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించట్లేదు. ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. ముఖ్యంగా పోచారం వంటి అగ్రనేతలు, పెద్ద నేతలు జారిపోవడం గులాబీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా దెబ్బతీసేదే. కేసీఆర్ ఈ పరిస్థితులను నివారించలేని అనివార్య పరిస్థితులు ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్నాయి.